మాతా చ పార్వతీదేవి పితాదేవ మహేశ్వర జై కాల్భైరవ్. ఈరోజు మనము శివయ్యకు సంబంధించిన అలాగే శివరాత్రికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అయితే శివరాత్రి నాడు సూర్యోదయం పూర్వం నిద్రలేచి తలస్నానం చేయాలి. అలాగే శివదర్శనం శివరాత్రి నాడు తప్పనిసరిగా చేయాలి. శివాలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. అలాగే బిల్వదళంతోనూ శుద్ధ జలంతోనూ శ్వేత పుష్పాలతోని శివుడికి సమర్పించాలి. మన యథాశక్తిగా మనం తోచినంతగా శివనామ జపం చేయాలి. ఎందుకంటే శివరాత్రి పరమార్థమే శివనామస్మరణ. అప్పుడు మనం ఎన్ని శివనామాలు జపిస్తామో అంతటి మహర్భాగ్యం మనకు కలుగుతుంది. యథాశక్తిగా అంటే మనకి ఎంతవరకు అయితే అంతవరకు కొంచెమైనా సరే ఆ రోజున మనం శివనామస్మరణ చేయడం వల్ల ఎంతో పుణ్యం అది వస్తుందన్నమాట. దానితో పాటు శివరాత్రి నాడున మనం ఉపవాస దీక్ష అనేది ఉండాలి. అలాగే రాత్రిపూట జాగరణ కూడా చేయాలి. అయితే జాగరణ అనేసరికి ఈ మధ్య చాలామంది కాలక్షేపంగా మారిపోయిందండి. జాగరణ అంటారు కానీ అది ఇట్లా ఎలా అయిపోయిందంటే శివరాత్రి జాగరణ పేరుతోని ఆటలు ఆడడాలు, ఇతర కాలక్షేపానికి సంబంధించిన చేయడాలు చేస్తున్నారు. కానీ అది కాదండి. అయితే జాగరణ అనే దాంట్లో పరమార్థం ఏమిటంటే పగటి పూట అంటే ఉదయం సమయంలో ఈ రెండు ఏవైతున్నాయో పగటి అనేది జ్ఞానానికి సంకేతం, అలాగే రాత్రి అనేది అజ్ఞానంతో సంబోధిస్తారు అన్నమాట. ఉన్నారు పెద్దలు, అలాగే శాస్త్రంలో కూడా మనకు తెలుస్తుంది. అయితే పగటి పూట అనేది జ్ఞానంతోనూ రాత్రి అనేది అజ్ఞానంతో సంబోధించడం జరిగింది. అయితే రాత్రి వేళ అనగా అజ్ఞానమైన రాత్రి వేళ మేలుకతో ఉండి జ్ఞానాన్ని పొందాలనేదే జాగరణ ఒక పరమార్థం. అంటే శివరాత్రి వంటి మహత్ సందర్భంలో జాగరణ కేవలం కాలక్షేపమే కాదు, దాని పరమార్థం ఏమిటంటే అజ్ఞానంకి సంబోధితమైన రాత్రి వేళ మేలుకొని జ్ఞానాన్ని పొందడమే శివరాత్రి జాగరణ ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ఇది కాలక్షేపం కాదండి. ఏమిటంటే రాత్రి అనే అజ్ఞానం ఏదైతే ఉన్నదో అయితే రాత్రి వేళ మనం శివనామస్మరణ చేసి ఆ శివనామస్మరణలో మన శరీరాన్ని, మనస్సును, చిత్తును అన్నిటినీ ఏకచిత్తంగా శివనామస్మరణతో, శివనామ జపంతో, స్తోత్ర పఠనంతో అలా శివుడిని, శివయ్యని, అమ్మవారిని స్తుతిస్తూ అజ్ఞానం నుండి జ్ఞానం పొందడమే జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం, పరమార్థం. అయితే మనము మన శరీరంతోనూ ఆత్మతోనూ చిత్తశుద్ధితోనూ మనస్సు వాచ అన్నీ ఏకచిత్తంగా శివనామ స్మరణ చేయడమే ఈ యొక్క జాగరణ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా చేయడం వల్ల అజ్ఞానం నుండి మన జ్ఞానాన్ని పొందుడు సులభతం అవుతుంది. అలాగే మనకి జ్ఞానం అనేది వస్తుంది. శివరాత్రి రోజు జాగరణలో ఆటలు ఆడడం, పాటలు పాడడం, ఇతర గేమ్స్ ఆడడం, కాలక్షేపం చేయడం, ఇతర చలనచిత్రాలకు సంబంధించిన మూవీస్ చూడడం కాకుండా శివనామ స్మరణతో, శివ స్తోత్రాలతో, శివుడి స్తుతులతో, అమ్మవారి స్తుతులతో వాటిని మనము స్మరిస్తూ, స్తుతిస్తూ, చదువుకుంటూ శివనామ స్మరణతో చిత్తుతో ఉండి పూజించడమే ఈ యొక్క జాగరణ ఒక పరమార్థం అండి. అంటే శివరాత్రి రోజు మనము ఏకచిత్తుతో పూజిస్తే స్వామి ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. అలాగే మనం శివారాధనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. శివుడి వద్ద దీపారాధన ఎలా చేయాలి అంటే శివుని పానపట్టం ఉంటుంది కదండి, అంటే శివలింగం ఉంటుంది కదా, శివలింగ పానపట్టం ఉన్న దిశలో ఒకవేళ దీపారాధన చేస్తే జ్ఞానం, ఐశ్వర్యం పొందుతుంది. అలాగే శివ పానపట్టం అంటే శివలింగ పానపట్టం ఏదైతే ఉందో దానికి ఆ పానపట్టం ఉన్న దిశలో చేస్తే జ్ఞానం, ఐశ్వర్యం కలుగుతాయి. అలాగే ఆ పానపట్ట వ్యతిరేక దిశలో చేస్తే మనకి వైరాగ్యం సిద్ధిస్తుంది. అలాగే 3 ఒత్తులతో దీపారాధన చేయడం సర్వశ్రేష్టమైనది. 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే ఆవు నెయ్యితో చేస్తే ఇంకా మంచిది. ఇంకా నువ్వుల నూనె, ఇంకా అవిసె నూనెలు వంటివి శివునికి ప్రీతి పాత్రమైనవి. అంటే 3 ఒత్తులతో కూడిన దీపంని శివయ్యకి సమర్పించాలి. అలాగే స్వామికి ఏ నూనెలు ఇష్టం అంటే ఆవు నెయ్యితో వెలిగించిన దీపము, నువ్వుల నూనెతో వెలిగించిన దీపం, అలాగే అవిసె నూనె ఉంటాయి కదండి, అవి 3 నూనెలు అనేది శివుడికి చాలా ప్రీతికరం. అయితే ముఖ్యంగా ఈ దీపారాధన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీపం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా నీళ్ళ మీద పెట్టకూడదండి.
దీపం అనేది జ్ఞానానికి సంకేతం. అందుకని దీపం ఎప్పుడు కూడా ఒక దీపం వెలిగించినాక అది పెట్టేటప్పుడు శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర పెట్టేటప్పుడు ఎప్పుడైనా అది నీళ్ళ మీద పెట్టకూడదు. అందుకని ఎప్పుడైనా సరే దీపం వెలిగించినాక ఒక మారేడు ఆకు ఉంటుంది కదా, ఆ ఒక మారేడు ఆకు మీద పెట్టాలి. అంటే ఎప్పుడైనా దీపాన్ని నేల మీద పెట్టి వెలిగించకూడదు. ఒక వెలిగించే ఉంటే శివుడి దగ్గర అమ్మవారి దగ్గర కానీ ఈ దీపాన్ని వెలిగించాలనుకుంటే ఒక మారేడు ఆకు ఉంటుంది కదండి, మారేడు ఆకు, ఆ మారేడు ఆకు మీద దీపాన్ని పెట్టి స్వామివారికి వెలిగించాలి. 3 వత్తులతో ఉన్న దీపాన్ని వెలిగించడం సర్వశ్రేష్టమైనది. దీపారాధన అనేది ఈశ్వరకి చాలా ప్రీతి. అందుకని దీపారాధనతో ఈశ్వర ప్రీతి తప్పకుండా కలుగుతుంది. దీపారాధన చేయడం వల్ల స్వామివారు మన మీద కరుణ కటాక్షాలు అనేది ఇస్తారనమాట. అయితే ఈ దీపారాధన గురించి తెలుసుకున్నాం కదండి. శివలింగ పానపట్టానికి ఉన్న దిశలో మనం దీపం వెలిగిస్తే మనకి ఐశ్వర్యం, జ్ఞానం కలుగుతుంది. అలాగే శివ పానపట్టణ వ్యతిరేక దిశలో మనం దీపం వెలిగిస్తే మనకి వైరాగ్యం కలుగుతుంది. అయితే ఈ దీపారాధన అనేది శివుడికి చాలా ప్రీతి. ఇంకా దీపారాధన చేయడం వల్ల జ్ఞానం అనేది వస్తుంది. అలాగే ఇంకో ముఖ్యమైన ఏమిటంటే శివదర్శనం చేసుకుంటాం కదా. శివదర్శనం అనేది ఏ సమయంలో చేయాలి? అయితే శివరాత్రి నాడు మనము శివాలయం దర్శనం చేసుకుంటాం. అయితే ఒకవేళ శివదర్శనం సూర్యోదయం నుంచి రాత్రి 12 గంటల మధ్య చేసుకోవచ్చు అండి. అంటే మనము శివరాత్రి రోజు మనము శివుడి ఆలయంలో శివుడికి దర్శించుకుంటాం కదా. అయితే శివదర్శనం అనేది సూర్యోదయం సూర్యోదయం పూర్వం నుండి ఏంటంటే మధ్యాహ్నం 12 గంటలు కూడా చేసుకోవచ్చు. అయితే మనకి ఏమిటమని ఉందంటే మనకి శివదర్శనం అనేది సూర్యోదయం నుంచి రాత్రి 12 గంటల మధ్య చేసుకోవచ్చు శివరాత్రి నాడు. అలాగే శివరాత్రి నాడు మాత్రం ఏ సమయంలోనైనా చేసుకునేకు వీలుంది. అంటే ఉట్టప్పుడు మనము శివదర్శనం చేసుకోవాలనుకుంటే మనం సూర్యోదయం నుంచి రాత్రి 12 గంటల వరకు చేసుకోవచ్చు. అదే శివరాత్రి రోజు ఏ సమయంలో మనం శివదర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అది శివరాత్రి అనేది శివుడి యొక్క దినం కాబట్టి. అలాగే మనకి ప్రదోష సమయంలో శివదర్శనం చేసుకున్నట్టే గ్రహదోషాలు తొలగిపోతాయండి, సంపదలు లభిస్తాయి. అంటే ఒక ప్రదోష కాలం ఉంటుంది కదా, ఆ ప్రదోష కాలంలో శివదర్శనం చేసుకుంటే గ్రహదోషాలు ఏవైతే ఉన్నాయో మనకి తొలగిపోతాయి, ఇంకా సర్వ సంపదలు మనకి లభిస్తాయి అన్నమాట. అయితే ఈ ప్రదోష కాలం అంటే ఏమిటి అంటే సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయ కాలాలను ప్రదోష కాలం అంటారు. సూర్యోదయం సమయం ఇంకా సూర్యాస్తమయం సమయం ఏవైతే ఉన్నాయో వాటిని ప్రదోష కాలం అంటారు అనమాట. అయితే ఈ ప్రదోష కాలాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో మనము శివదర్శనం చేసుకున్నట్లయితే మనకి సకల పీడ, బాధ, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలాగే సర్వ సంపదలు లభిస్తాయి. ఇంకోటి ముఖ్యంగా ఒకవేళ మనము శివరాత్రి నాడు అర్ధరాత్రి శివదర్శనం చేసుకున్నట్లయితే శాశ్వత కైలాస నివాసం లభిస్తుంది. అంటే శివుడు ఒక దర్శనము మనము శివరాత్రి నాడు అర్ధరాత్రి శివదర్శనం చేసుకున్నట్లయితే శాశ్వత కైలాస నివాసం లభిస్తుంది అన్నమాట. శివరాత్రి రోజు ఒకవేళ మనము అర్ధరాత్రి స్వామివారిని స్తుతించిన, పాడిన, మొక్కిన, ముఖ్యంగా శివదర్శనం చేసుకున్నట్లయితే శివరాత్రి రోజు అర్ధరాత్రి శాశ్వత కైలాస నివాసం అనేది మనకి శివయ్య కలిగిస్తారు. అలాగే రాహుకాలంలో శివుడిని దర్శించిన, అభిషేకించిన పదవులు, ఉద్యోగాలు లభిస్తాయి. అంటే రాహుకాలంలో ఒకవేళ మనము శివదర్శనం చేసుకున్నట్లయితే శివదర్శనం చేసిన, అభిషేకం చేసిన రాహుకాలంలో ఆ చేసిన వ్యక్తికి, దర్శించిన వ్యక్తికి ఉన్నత పదవులు, ఉద్యోగాలు అనేది లభిస్తాయి. అలాగే శివదర్శనం అనేది మధ్యాహ్నం 12 గంటల వేళ చేసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం కుదురుతుంది. ఇదండి శివదర్శనానికి, ఇంకా శివ దీపారాధనకి, ఇంకా శివరాత్రికి ఉన్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. నమ పార్వతీ పతయ హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాయ. జయ మా పార్వతి.